సిరిసిల్ల పద్మశాలి కుల బంధువులకు హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కె శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యాచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో హిందూ బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతినగర్ నుండి భూపతినగర్ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. జై జై మార్కండేయ. సిరిసిల్ల పట్టణ హిందూ బంధువులకు అలాగే పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేయనిది ఏమనగా, గత 4-5 సంవత్సరాల నుంచి గుడి గురించి అందరిలో చర్చ జరుగుతుంది. మార్కండేయ గుడి గురించి. ఆ మార్కండేయ గుడి నిర్మాణం కొంచెం మేరకు చేసి ఆపారు కాబట్టి అది ఏ రకంగా జరిగింది, ఎట్లా జరిగింది. కానీ ఇప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ లలితా పరమేశ్వరి దేవాలయం, అలాగే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, మార్కండేయ స్వామి దేవాలయం, ఈ 2 ఉప ఆలయాలతోని మనం పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం కోసం పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఇదివరకున్న కమిటీలు ఏమున్నా వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమము ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అయోధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరి యోగదానం ఎలా అవుతుందో, సిరిసిల్లాలో ఉన్న హిందూ బంధువు ప్రతి ఒక్క కుల బాంధవుడు కూడా మీ వంతు యోగదానం ఉంటే, మీ వంతు సహకారం ఉంటే మాకెంతో మానసిక ధైర్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది. మీ సహకారం ప్రస్తుతానికి అవసరం. ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకొని ఓ యోగదానంగా మీ సహకారంతో మందిరాన్ని నిర్మిస్తామనేంత ఉల్లాసం, ధైర్యం కూడా మాకుంది. మీ ధైర్యాన్ని మాకు ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం. ఓం శ్రీ శివభక్త మార్కండేయాయ నమః. ఓం శ్రీ లలితా పరమేశ్వరి నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. సిరిసిల్ల పద్మశాలి కుల బంధువులకు, హిందూ బంధువులకు, అన్ని సంఘాలకు నమస్కారాలు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీడియా ద్వారా ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. సిరిసిల్ల అనగానే ఆధ్యాత్మికంగా చూస్తే 2 దేవాలయాలు మన ముందు కనబడతాయి. ఒకటి ఈ సిరిసిల్ల పేరుతోటి, శ్రీశాల పేరుతోటి వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటైతే, మరొకటి పద్మశాలీల కులదేవత అయినటువంటి కులదైవమైనటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయము ప్రధానమైనటువంటి. అయితే సిరిసిల్లలో అత్యంత ప్రాచీనమైనటువంటిది, అత్యంత పురాతనమైనటువంటిది, అత్యంత విశిష్టమైనటువంటిది దేవాలయము శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము ఉన్నటువంటి విషయము సిరిసిల్ల ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ సుపరిచితమే. అయితే కొన్ని నిర్ణయాలతో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసి కొంతవరకు దాతల సహకారంతో దాని పునర్నిర్మాణం కోసం పద్మశాలి సంఘం ప్రయత్నం చేసింది. అందుకు దాతలందరికీ కూడా మేము ధన్యవాదాలు మొదటగా తెలియజేస్తున్నాం. అయితే ఆ గుడి ఇంకా అభివృద్ధి చేయాలి, నిర్మాణాన్ని సంపూర్ణం గావించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి గత 2 నెలలుగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలు మరియు పురోహితులతోటి మరొక సమావేశాన్ని మొన్న శివాలయంలో పెట్టి ఈ దేవాలయ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకెళ్దాం అనేటువంటిది ఒక కార్యాచరణ రూపాన్ని మేము మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఇదందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసినాం. అయితే ఈ దేవాలయాలను ఆధారంగా చేసుకొని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేద్దామనేటువంటి విషయం ఈ 22 సమావేశాల ద్వారా మొదలు శాంతినగర్ నుంచి మొదలుకొని భూపతి నగర్ వరకు
అదేవిధంగా చంద్రంపేట నుంచి మొదలుకొని సాయినగర్ వరకు ఈ 22 సమావేశాలను పూర్తి చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను, కుల బంధువుల యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క సమ్మతిని తీసుకొని ఆధ్యాత్మిక చైతన్యం వైపుగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి శ్రీ మార్కండేయ దేవాలయ నిర్మాణానికై ఒక అడుగు వేసింది. అయితే ఈ కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటున్నామనంటే, గతంలో అయోధ్య రామాలయ మందిరానికి నిధి సమర్పణ కార్యక్రమం ఏదైతే సిరిసిల్లలో మేము చేసినామో, ఆ అయోధ్య రామ మందిరానికి నిర్వహించినటువంటి నిధి సమర్పణ కార్యక్రమమే సిరిసిల్లలో నిర్మాణం చేసేటువంటి శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయానికి దానినే మేము స్ఫూర్తిగా భావించి అదే విధంగా అదే తరహాలో ఈ నిధి సమర్పణ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ దేవాలయ పునర్నిర్మాణంలో ప్రతి హిందూ బంధువు, ముఖ్యంగా పద్మశాలీలందరూ కూడా కలిసి వచ్చి తను మను ధనాన్ని ఈ నిధి సమర్పణకి ఇచ్చి ఆ భగవంతుని యొక్క కృపకు మనమందరం పాత్రులమవుతూ ఒక మనందరి యొక్క సంఘటిత శక్తికి, మనందరి యొక్క ఆత్మ గౌరవానికి, మన యొక్క స్వాభిమానానికి ప్రతీకగా నిలవబోయేటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో ఇది ఒక ప్రతీకగా భావించి మనమందరం కూడా పనిచేద్దాము అనేటువంటిది ఒక కృతనిశ్చయము వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ సమావేశాల ద్వారా. ఈ సమావేశాలతోటి మాకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అన్నిటికంటే సిరిసిల్లలో ఇప్పుడు ముఖ్యమైనటువంటిది ఈ గుడి నిర్మాణంలో మేమందరం భాగస్వాములం అవుతాం. మాకు తోచిన విధంగా మేము నిధిని సమర్పణ చేస్తాం. గుడి నిర్మాణంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు తరతమ భేదాలను వదిలి అందరం హిందువులం కూడా ఇందులో మేము సంఘటితమై ఈ గుడి పునర్నిర్మాణం చేస్తామనేటువంటిది ఒక ఏకీకృతమైనటువంటి భావన మా ముందుకు వచ్చింది. అదే భావనను మీ ముందుకు తెలియజేస్తున్నాం, మిగతా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ 2 నెలల సుదీర్ఘ కార్యాచరణలో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. అయితే ఒక ఏకీకృత భావన ఏంటంటే, గుడిని అయితే మనం అందరం కలిసి నిర్మిద్దాము, మనం అందరం భాగస్వామ్యం అవుతాం అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకొని ఈ కార్యాచరణ ఎప్పుడు అనేటువంటిది అందరూ అడుగుతూ ఉన్నారు. మా వంతు నిధిని మేము సమర్పణ చేస్తామని ముందుకు వస్తున్నారు. కావున మేము మీడియా ద్వారా ఏంటంటే, ఒక వారం 10 రోజుల లోపల ఒక ప్రాక్టికల్గా అత్యంత పారదర్శకమైనటువంటిది, జవాబుదారీతనంగా ఉండేటువంటి ఒక కార్యాచరణను మేము రూపొందించాము. ఆ కార్యాచరణను మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా వారందరి యొక్క సహకారంతో అన్ని సంఘాలను కలుపుకొని మరొక్క సమావేశాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఇట్టి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి నిధి సమర్పణలో మనమందరం భాగస్వామ్యం అయిదామనేటువంటిది ఆలోచనను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కనుక రాబోయే శ్రీ లలితా పరమేశ్వరి, శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి ఒక్కరం కూడా తను మన ధనాన్ని ఈ నిధి సమర్పణకు ప్రారంభించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ నిధి సమర్పణకి ఇవ్వండి. అదేవిధంగా మీకు తోచిన విధంగా ఎవరిని కూడా బలవంతం చేయమండి. గతంలో మీరు చూశారు, అయోధ్యలో 10 రూపాయల నుంచి మొదలు పెట్టినాం. దీనికి ఒక 100 రూపాయల నుంచి మొదలుకుంటే మీకు తోచిన విధంగా మీ మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా భగవంతునికి చెందుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. ప్రతి రూపాయి కూడా మేము అకౌంట్ ద్వారానే తీసుకొని ఆ అకౌంట్ నుంచే విత్డ్రా చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించాము. ఆ కార్యాచరణను కూడా మీ అందరికీ త్వరలో వెళ్ళబుచ్చుతాం. అయితే ప్రతి రూపాయి భగవంతునికి ఇచ్చేటువంటి మీ కష్టార్జితమైనటువంటి సొమ్మును శ్రీ మార్కండేయ భగవానునికి దేవాలయానికి సమర్పించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో సామాన్యులను అందరినీ కలుపుకొని సంపన్నుడి వరకు కూడా ఈ గుడిలో భాగస్వాములను చేద్దామనేటువంటి ఒక ఆలోచన చేసినాం. కనుక మన యొక్క హిందూ సంఘటన శక్తిని, మన యొక్క కులదైవమైనటువంటి మార్కండేయ స్వామితో పాటు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు, అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క గుడిని కూడా ఉప ఆలయాలను ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాము. ఇట్టి కార్యక్రమానికి
అన్ని సంఘాలు అందరం కూడా సమీకృతమై ఒకటే దిశగా వెళ్ళి ఈ గుడి పునర్నిర్మాణాన్ని సంపూర్ణం చేద్దాము. అందుకోసమని అతి త్వరలో వారం 10 రోజుల లోపల ఈ కార్యాచరణను మొదలు పెడుతున్నామని తెలియజేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరికి మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా, ఈ గుడి మనది, మనందరిది. మనం అందరం కూడా ఈ గుడిలో భాగస్వామ్యం అవుదాం. ఈ గుడి సంపూర్ణంగా చేసేటువంటి నిధి సమర్పణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మీకు తోచిన విధంగా సహాయం చేసి గుడిని సంపూర్ణంగా నిర్మాణం గావించి ఆ భగవంతుని యొక్క కృపకు మనమందరం పాత్రలం అవుదాం. జై మార్కండేయ.